అయితే మనం ఇక టాపిక్ వెళ్ళిపోదామన్నా. అయితే మొదటగా కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నాడు అనేది దాదాపు అనౌన్స్ అయ్యే ముందు కాలేజ్ టీవీలో దాదాపు 2 నెలల క్రితమే మేము చెప్పడం జరిగింది, మాకు కొంత ఇన్ఫర్మేషన్తో చెప్పడం జరిగింది. సో కేసీఆర్ నిన్ను కామారెడ్డిలో పోటీ చేస్తున్నాను అనగానే అంటే మీరు బాగా అగ్రెసివ్గా మూమెంట్ తీసుకున్నారు. అంతకుముందు చాలా మీరు గ్రౌండ్లో పెద్దగా పనిచేస్తుండే, ప్లస్ సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడి వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. ఒకటేసారి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తానగానే మీరు ఇమీడియట్గా మీ పంతా మార్చుకున్నారు, అగ్రెసివ్గా స్టేట్ వైడ్ ఒక ఫిగర్ అయిపోయారు. అసలు ఎందుకు అంత అగ్రెసివ్గా పోవడం కారణం? అట్లేం లేదన్నా. ఇప్పుడు కాలేజీ టీవీలో మీరు వాస్తవం అది మీరు మాట్లాడిన మాటలు నాకు వీడియో పెట్టారు. మామూలుగా నేను టీవీ చూడను, 12-13 ఏళ్ళు అవుతుంది. నేను 2011 తర్వాత చైర్మన్ అయిపోయిన తర్వాత నేను టీవీలు చూడను, న్యూస్ పేపర్లు చదవను. ఇప్పటి వరకు న్యూస్ పేపర్ చదవను, టీవీ చూడను. నాకు వేరే వార్తలు లేదు. ఒక బలహీనత ఏంటంటే ఎక్కడైనా ఇది అన్యాయం జరిగింది అని అంటే నాకు కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాను. ఇంకా మనతో కాని పనులను కూడా మనం చూసి సహించలేక టెన్షన్ పడితే అనవసరంగా ఉన్న మెంటల్ పీస్ పోతుంది తప్ప లాభం లేదు. దాన్ని సాధించాలంటే ఒక స్థాయి కావాలా. స్థాయి మొదటి స్టెప్ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే అవుతుంది తప్ప కాదు అనేది ఒక ఆలోచన. కాబట్టి ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఆ ఎమ్మెల్యే కావాలనుకోవడం కూడా మోరల్స్ ఎథిక్స్ మర్చిపోకుండా మానవత్వంతో మంచితనంతో సద్భావన ఉండే ప్రజల మధ్యన తిరుగుతూ వాళ్ళలో మార్పు తీసుకొచ్చి నోటు మద్యం అనేది లేకుండా గెలవాలనేది నా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కి అనుగుణంగా నేను నమ్మకాన్ని పెట్టుబడి పెట్టాలా, ఆ నమ్మకము ప్రజల్లో కలగాల. ఆ నమ్మకం కలగాలి అంటే నేను 24 గంటలు ప్రజల మధ్యనే ఉండాలనేది నిర్ణయం తీసుకొని 2018 నుంచి కంటిన్యూ ప్రజల్లో. ఇప్పుడు కాలోజీ టీవీలో వచ్చింది అని చెప్పేసి వీడియో పంపారు నాకు. నేను నా కామారెడ్డి ప్రాంతం తప్ప ఆ పక్కనున్న అటుపక్క ఇటుపక్క కనీసం పక్క ఈ ఒక విలేజ్ వేరే వాళ్ళది ఉంటే కూడా నేను ఇంటర్ఫైర్ అయ్యేవాని కాదు, నేను దాంట్లోకి వెళ్ళేవాని కాదు. సో నా ఏరియాలో కాన్స్టిట్యున్సీలో నాకు వాట్సాప్ గ్రూప్ల ద్వారానే నాకు లోకల్ ఉన్న ప్రతి విలేజ్ లో ఉన్న ఇష్యూస్ చేరేవి. కాబట్టి నాకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి కానీ దేని గురించి అవసరం లేదనేది నా ఉద్దేశం. అట్లా నేను లిమిటెడ్ చేసుకొని నేను అందులోనే ఎదుగుతూ వచ్చాను. అంటే ప్రజల అభిమానం చూడకుంటూ వచ్చాను. ఆలోచి టీవీలో ఇట్లా వచ్చిందన్న, మరి ఏమో కేసీఆర్ వస్తాడట ఇదేంది మళ్ళా అని నాకు పెట్టారు. అంటే నమ్మిరా? జస్ట్ ఫేక్ ఆ వస్తేలే అయినా అంత ఈజీ ఏదోటి చెప్తుంటారు వీళ్ళకే, అంత ఏమనుకోవద్దు. అంటే మీరే ఫ్రాంక్ గా మాట్లాడే అలవాటు, డ్రాగన్ చేసి లేదు. వీళ్ళు ఇట్లానే ఏదోటి యాక్ట్ చేస్తారు, టీఆర్పీల కోసం ఏదోటి మాట్లాడుతుంటారు. వీళ్ళు చెప్పింది అంత నిజమైతే ఎప్పుడో బాగుపడుతుండే. వీళ్ళు చెప్తూనే ఉంటారు మంచుకో ఛానల్ అయిపోయింది, మంచుకో వెబ్ ఛానల్ అయింది. సోషల్ మీడియాలని కొత్తలో నమ్మేవారు రాను నమ్మకాలు కూడా కొట్టుకున్నారు. అసలు వేస్ట్ ఇది, ఏదైతే ఏముంది అని కొట్టేసిన తర్వాత మళ్ళీ 2-3 రోజులైనాక ఒకవేళ వస్తే అనేది మనము ఆలోచిస్తే, ఒక ఆలోచన వచ్చింది మీకు వస్తే అనేది ఆలోచిస్తే నేను మీటింగ్ లో అన్నాను, ఈ వస్తే అనే మాట మనం 2.5 ఏళ్ల కిందనే అనుకున్నాం కదా. సంగ్రామ యాత్ర కన్నా ముందు అనుకున్నాం మనం. ఒకవేళ మనం గెలవాలా, ఎట్లా గెలవాలంటే మన శత్రువులు మన ప్రత్యర్థులు బలంగా ఉండాలి. బలంగా అంటే షబ్బీర్ అలీ గారు కాంగ్రెస్ నుంచో, కప్పగోవర్ధన్ గారు టిఆర్ఎస్ నుంచో కాదు. ఒకవేళ అది కాని పని ఒక ఊహలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ తరఫున, అప్పుడు టిఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే ఇద్దరికి మాస్ అపిరెన్స్ ఉంది, పబ్లిక్ లో సెలబ్రిటీ ఫేసింగ్ ఉంది. తెలంగాణలో లీడర్లు ఎవరు, వీళ్ళు పోతే జనం వస్తారు అని అనుకుంటే ఇద్దరికి మాత్రమే ఉంది. అప్పటికి సంజయ్ గారు లైవ్ లకు రాలేదు, ఇంకా లైవ్ లో అంటే ప్రెసిడెంట్ గా అయ్యారు కానీ ఇంకా ఆ స్థాయికి రాలేదు. సో వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరు వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఏం చేయాలా మనం గెలవాలంటే ఆ స్థాయిలో ప్రత్యర్థిని ఊహించుకొని పనిచేయాలి మనం. ఎందుకు చెప్తున్నా అంటే
వాళ్ళు వచ్చి ఈడ పోటీ చేసినా మనం గెలుస్తాం అనుకున్నప్పుడు ఇంకా మనకు లిమిట్స్ లేవు ఇక, అవును. ఎవరున్నా గెలుస్తాం. అవును. ఇదే అప్ టు ఎండ్ ఇక టాప్ ఎండ్ మోడల్స్ అని అనుకో. అవును, అంటే మొదటి అడుగే ప్రత్యర్థులు బలంగా వచ్చినప్పుడు ఎట్లా గెలవాలో అదే స్ట్రాటజీని ఈ 5 సంవత్సరాలు ప్రకారం పని చేసుకుంటూ 2.5 సంవత్సరాలు ఉంది అప్పటికి. 2.5 years బిఫోర్ 3 years అనుకోండి. సంగ్రామ యాత్రకు ఒక 1.5 month ముందు. అవును, ఇంకా సంగ్రామ యాత్ర డిక్లరేషన్ కాలేదు. అవును. ఆ టైంలో మాట్లాడినప్పుడు ఈ మాట అన్నప్పుడు ఆ తదాస్తు దేవతలు మాట్లాడారు, ఇద్దరిని తెచ్చి కూర్చుని. సో మైండ్ సెట్ ఏముంది అంటే అక్కడ కార్యకర్తలకి వాళ్ళిద్దరిని ఊహించుకుంటేనే పనిచేసారు. అవును. ఓహో, మొదటి నుంచి వాళ్ళు మోరల్ గా ఒక సెట్ చేసి పెట్టిరు. సెట్ ఉంది, అందరికి అదే విజన్ ఉంది, మొత్తం మంది వాళ్ళిద్దరే అనుకుంటూ పనిచేస్తారు. అక్కడే సక్సెస్ కు నాంది వాళ్ళకింది అక్కడే. అంటే ప్రతి క్షణం ఎక్కడో దగ్గర యూటర్న్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది, కుక్కకు కూడా సమయం వస్తుంది అని అంటారు. అట్లా అది బీజం పడ్డది అక్కడ. బీజం పడి కేసీఆర్ గారని మీరు అన్నాక కూడా ఎవరేమో టెన్షన్ పడలేదు, దానికోసం అటెన్షన్ కాదు. కానీ 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి నేను ఆలోచించుకునేది ఏంటంటే నిజంగానే వస్తాడు అని వాళ్ళకి చెప్పినాం. సో నిజంగానే వస్తాడు కాబట్టి వర్క్ స్ట్రాటజీ అయితే అది ఉంది. ఓటు పోలరైజేషన్ సమస్య వస్తుంది కాబట్టి, ఓటు పోలరైజేషన్ ఆయనకు మాస్ ఉంది కాబట్టి ఎబో 50 కష్టంగా ఉంటది, బిలో 40 మాత్రం మనకు అప్రిషియేషన్ ఉంటుంది, ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఎబో 50 కాన్సన్ట్రేట్ చేసాం. 50, 60, 70, 80 ఆ రేంజ్ లో మనం దూసుకపోవాలని చెప్పేసి అప్పుడు మళ్ళీ ప్లానింగ్స్ అన్ని మార్చుకుంటూ చేసుకుంటూ వచ్చాం. కేసీఆర్ ద్వారా నిలబడే వ్యక్తి కన్నా కేసీఆర్ నిలబడితే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రాటజీలో వెళ్ళాం.